నిమిషాకి సంబంధించినటువంటి వార్తలు ఇప్పుడు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా చర్చలోకి వచ్చాయి. నిమిషా ప్రియ యమన్లో ఒక హత్య కేసులో ఆమెకు శిక్ష ఖరారైంది, ఆమెకి ఉరిశిక్ష ఖరారు చేశారు. సో ఉరిశిక్షను ఆపాలని చెప్పి ఈవెన్ చాలా మంది ముస్లిం సంఘాల నుంచి వీటి నుంచి వస్తున్నది. అండ్ ఈవెన్ ముఖ్యంగా కేరళలో ఇది పెద్ద చర్చ జరుగుతోంది. ఈవెన్ జాతీయ ఛానళ్లలో కూడా ఎక్కువగా నడుస్తోంది. అసలు నిమిషా ప్రియ ఎవరు, ఏం చేసింది ఆవిడ, అండ్ ఆమె నిజానికి హత్య చేసిన కేసులో ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది, కాపాడాలనే ఒత్తిడి ఎందుకు తీసుకొస్తున్నారు, రెండు నిజానికి ఆమె ఉరిశిక్షను ఆపే అధికారమో లేదా అవకాశమో భారత ప్రభుత్వానికి ఉంటుందా, దౌత్యపరంగా ఆలోచించినా కూడా ఇంకోటైనా సాయి గారు, నిమిషా ప్రియ కేసు 2007 దాకా అక్కడి నుంచి మొదలవుతుంది. యాక్చువల్లీ నిమిషా ప్రియ ఒక నర్స్, కరెక్ట్, క్వాలిఫైడ్ నర్స్, యమెన్కి వెళ్ళింది. ఆ టైంలో యమెన్స్ కొంచెం పీస్ఫుల్గా ఉన్న టైం సాయి గారు. అప్పుడు అంత గొడవ లేకుండా, గీతీలు ఏం లేకుండే. ఇట్ వాస్ బేసిక్లీ ఒక సున్నీ కంట్రీ ఉండే. దాని తర్వాత ఇరాన్ అక్కడి నుంచి వాళ్ళ ప్లాన్లు మొదలుపెట్టి సనా క్యాప్చర్ చేసుకున్నారు ఫస్ట్, వాళ్ళ క్యాపిటల్. దాని తర్వాత పక్కన ఉన్న డిస్ట్రిక్ట్స్ అంతా క్యాప్చర్ చేసుకున్నారు. యమన్ అనేది ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్, మన ఆఫ్ఘనిస్తాన్ లాగా. సౌదీ ఈజ్ నాట్ ట్రైబల్, అందరు వీళ్ళ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ట్రైబల్. మన దానికోసం వీళ్ళు డెజర్ట్ కల్ట్ అంటాం చూడండి వీళ్ళని. కానీ కొన్ని కంట్రీస్ ఏమో ఎక్స్ట్రీమ్ ఉంటుంది అక్కడ, ట్రైబల్ అనమాట. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోవచ్చు మీరు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ట్రైబల్ లీడర్ ఉన్నారు. ఈ ట్రైబల్ లీడర్ నెక్స్ట్ ట్రైబల్ లీడర్తో మాట్లాడారు. ఎక్కువ మాట్లాడితే బందుకు తీస్తారు, బయట ఫైర్ చేస్తారు, లేకుంటే కత్తి తీసుకుని చంపేస్తారు. ఇది వాళ్ళ కల్చర్ అనమాట. సో నిమిషా ప్రియ కేరళ నుంచి వాళ్ళ హస్బెండ్తో సహా వెళ్ళింది అక్కడికి. వెళ్ళి ఆమె ఏం చేసి ప్లాన్ చేసిందంటే, నేను క్లినిక్ పెట్టుకుంటాను అని. వాళ్ళు అక్కడ హాస్పిటల్ అంటారు, క్లినిక్ అని చెప్పారు, హాస్పిటల్ పెట్టుకుంటా అన్నారు. రూల్ ఏంటంటే, అది గల్ఫ్లో ఎక్కడైనా సేమ్ రూల్ ఉంది సాయి గారు, దట్ ఒక లోకల్ పార్ట్నరే చేయొచ్చు. ఇది స్పాన్సర్ అంటారు వీళ్ళని, యూజువలీ స్పాన్సరే దీన్ని క్లినిక్ స్టార్ట్ చేయొచ్చు. మీరు లోకల్ ఉండాలి మీకు ఎవరైనా. దాని తర్వాత మీరు ఒక స్టేక్ తీసుకోవచ్చు దాంట్లో. ఈమె ఆల్రెడీ ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది అప్పుడు, అక్కడ ఆ టైంలో ముందు వెళ్ళి ఒక హాస్పిటల్లో చాలా రోజులు పనిచేస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఆమె ఓన్ పెట్టుకుంటా అని చెప్పంగానే ఆ ఒరిజినల్ హాస్పిటల్ ఓనర్ ఫస్ట్ కేసు వేసిండు. ఈమె బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, ఈమె కావాలని చెప్పి మా దగ్గర ఉన్న కస్టమర్స్ని అంతా తీసుకెళ్ళిపోతుందని చెప్పి ఒక కేసు వేశారు. ఇదంతా ఇక్కడ మీడియాలో లేదు, ఎంత పాత సీన్. వాళ్ళ హస్బెండ్ మన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు 24 అని చెప్పి ఒక న్యూస్ ఛానల్ ఉంది కేరళలో. ఆయన కేరళలో ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ పాప కూడా కేరళలో ఉంది. తో అప్పుడు ఏం చెప్పారంటే, హస్బెండ్ చెప్తున్నారు, ఈ తలాల్ అని చెప్పే మనిషి, ఈ స్పాన్సర్, యమనీ స్పాన్సర్, అప్పుడు ఆ ఫిగర్లో వచ్చాడు. వాడు వచ్చి ఏమన్నారంటే, నేను డబ్బులు పెట్టి నా స్టేక్ తీసుకుంటాను అని చెప్పారంట. కానీ ఈయన పాపం ఇక్కడి నుంచి 10 నుంచి 20 లక్షల ల్యాండ్ అంతా అమ్మేసి కేరళలో వీళ్ళ హస్బెండ్ ఆ డబ్బులు తీసుకొని గల్ఫ్లో వెళ్ళి యమన్లో అది డబ్బులు పెట్టిండు. ఆ తలాలు ఏం చేసిండు, మొత్తం కొట్టేసిండు, డబ్బులు అంతా కొట్టేసి వాడు స్టేక్ చేసుకున్నాడు. వీళ్ళకి 1% ఇచ్చిండు అంతే. పాత పని చేసిన ఆయన 33% నా దగ్గర లాస్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పి ఆడు తీసుకెళ్ళిపోయిండు. ఈయనేమో నేను ఇంకో 50% అని చెప్పి ఈయన తీసుకెళ్ళిపోయిండు. ఇంకేదో పార్ట్నర్ పెట్టి వీళ్ళకి 1% ఇచ్చిండు, విచ్ ఈస్ నథింగ్. సరే, అక్కడ దాని తర్వాత హస్బెండ్ని పంపించేశారు. ఏదో లీగల్ కేసు అది ఇదని చెప్పి హస్బెండ్ని రిటర్న్ కేరళకి పంపించేశారు. ఈమె అక్కడ ఉంది. ఈమెకి ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, నాకు ఇంకా బిజినెస్ రావాలని చూసుకుంటుంది. కొంచెం అగ్రెసివ్ పర్సన్ అనుకుంటాను. ఈయనేమో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. తో సెక్షువల్లీ హెరాస్ చేశారంట ఫస్ట్ అంటున్నది. దాని తర్వాత ఫిజికలీ హెరాస్ చేసి అంటున్నారు. పాస్పోర్ట్ గుంజడం చాలా కామన్. మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి చాలామంది వెళ్తుంటారు. వాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే పాస్పోర్ట్ తీసుకుంటారు, ఎందుకంటే లేకుంటే పారిపోతారని భయం ఉంది వీళ్ళకి. కరెక్ట్, పాస్పోర్ట్ తీసేసుకుంటారు. పాస్పోర్ట్ అని యమన్లో లా లేదు. ఇక్కడ ఎవరు నో గవర్నమెంట్, మనకు ఎంబసీ లేదు, ఏం లేదు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఇరాన్కి, సౌదీ అరేబియాకి. ఇరాన్కి షియాస్ పార్ట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మిగతా గవర్నమెంట్ చేతిలో ఎప్పుడు కూడా ఉన్న యమన్లో సౌదీ అరేబియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దానికోసం మీకు గుర్తుంటుంది సాయి గారు, ఫస్ట్ ఈ రెబెల్స్ యమన్ తీసుకున్నప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్స్ హూతీలు వాళ్ళు ఫస్ట్ ఫైర్ చేసిన సౌదీ అరేబియా మీద ఆ టైంలో. దానికోసం సౌదీ అరేబియా ఎప్పుడు వీళ్ళని చెక్లో పెట్టుకుంటారు వీళ్ళని కంప్లీట్గా. దానికోసం యూఎస్ ఒక బెటాలియన్ కూడా, ఒక యూఎస్ బేస్ ఉంది సౌదీ అరేబియాలో, వాళ్ళు చూసుకుంటారు సౌదీ అరేబియాని అక్కడి నుంచి, పేట్రియట్ మిసైల్స్ కానీ అన్ని పెట్టి. ఎనీవే, దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఈ తలాల్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారంటే, వీళ్ళు చాలా ఇంటర్ఫియర్ చేయడం మొదలుపెట్టారు ఈమె లైఫ్లో అంతా. లాస్ట్ ఆమెకి వచ్చి ఆమె చేసిందంటే సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చింది వీడికొకటి. సెడేటివ్ అంటే మనకు తెలుసు, మన అనస్థీషియా లాగా ఎన్చర్ మత్తు మందు. కానీ అది ఓవర్ డోస్ అయిపోయింది కొంచెం. ఈమె నర్స్గా ఉండి ఈమెకు డోస్ తెలియకుండా ఉండడం ఏం తెలియట్లేదు అంతే. ఈమెతో పాటు ఇంకొక యమనీ నర్స్ ఒకటి ఉంది, ఆమె పేరు తాన్న ఏదో ఉంది, ఆమె ఫుల్ నేమ్ చెప్పట్లేదు. వీళ్ళిద్దరు కలిసి ఈ ఇన్సిడెంట్ జరిగింది.
సో మీరు మీతో ఒక తప్పు జరిగింది అనుకోండి సాయి గారు, ఏం చేస్తారు? తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పించుకోండి. ఆ బాడీ తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా చేసి 142 పీసులు చేసి ఒక పెద్ద బ్యాగ్లో కట్టి పక్కన ఒక బిల్డింగ్లో వాటర్ ట్యాంక్, తాగే నీళ్ళ ట్యాంక్లో తీసుకెళ్ళి పడేశారు. గాయమైపోయారు అక్కడి నుంచి ఇద్దరు. న్యాచురల్లీ వాళ్ళ ఫ్యామిలీ చూసుకున్నారు, ఏంట్రా ఇటు కనిపించలేదు ఎన్ని రోజుల నుంచి అని చెప్పి. అక్కడ వెళ్తే బంద్ ఉంది, ఎవరు లేరు, ఏం లేరు. ఏదో ఒక ఇన్సిడెంట్ అక్కడ అన్ని బ్లడ్ అని కనిపించింది కొంచెం. కానీ వాళ్ళు పోలీసులో కేసు రిజిస్టర్ చేశారు. 30వ రోజు ఈ అమ్మాయి దొరికింది. ఆమెకు పాస్పోర్ట్ దొరకలేదు, లేకుంటే పారిపోతుండే అక్కడి నుంచి. పాస్పోర్ట్ ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసిండు. సో ఈ తలాలు చంపిన తర్వాత వాళ్ళది న్యాచురల్లీ అక్కడ కోర్టు మనకు తెలుసు, షరియా కోర్ట్స్. అక్కడ మనలాగా తారీఖు పై తారీఖు నడవదు, ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఉంటుంది. ఒక వారం లోపల డిసైడ్ చేస్తారు. దాని తర్వాత సుప్రీంకోర్టు అని ఇంకో పేరు ఉంటుంది, ఆ కోర్టులో కూడా అదే నడుస్తుంది. ఫైనలీ ఆమెకి ఉరిశిక్ష కన్ఫర్మ్ చేశారనమాట. అప్పుడు సనాలో ఒక టేక్ ఓవర్ కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది. సనాలో వచ్చిన గవర్నమెంట్, హూతీ గవర్నమెంట్ చీఫ్ కూడా ఒక ఆయన ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, పేరు కోసం ప్రెసిడెంట్ ఆయన కూడా సంతకం పెట్టింది దీని మీద, డెత్ సెంటెన్స్ మీద. అప్పుడు ఈ కేసు అంతా బయటికి రాలేదు సాయి గారు. దాని తర్వాత ఒక డెడ్ లైన్ పెట్టారు ఎగ్జిక్యూషన్, విచ్ ఇస్ డే బిఫోర్ యెస్టర్డే. అది పాస్ అయిపోయింది ఆ డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ ముందు ఏం జరిగిందంటే కేరళలో చాలా మట్టుకు పాలిటిక్స్ మొదలైంది. ఫస్ట్ పాలిటిక్స్ మోదీ గారి మీద న్యాచురల్లీ. అక్కడున్న ఛానల్ అందరూ కలిసి గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ఇండియన్ గవర్నమెంట్ అది ఇది అని చెప్పి పెద్ద గొడవ చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ చెప్పారు, మాకు చేయాల్సింది ఏం లేదు, అక్కడ వీ హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్, ఏ గవర్నమెంట్ లేదు, ఇట్స్ అ లాలెస్ కంట్రీ, ఎవరు అక్కడ నడిపిస్తున్నారు పరిపాలన మాకు తెలియదు, మాకు ఎంబసీ లేదు, కన్సులేట్ లేదు, ఏం లేదు. అక్కడ ఉన్న కొన్ని గవర్నమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్, సౌదీ అరేబియా ఉంది అక్కడ, ఇరాన్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంతే, మిగతా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ లేదు అక్కడ. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత కేరళలో మళ్ళీ పాలిటిక్స్ మొదలైంది. ఈమె హిందూని బీజేపీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు అని చెప్పి పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత తెలిసింది ఈమె హిందూ కాదు, క్రిస్టియన్ అని. అది ఎందుకంటే ఆ పేరు వినగానే హిందూ పేరు లాగా ఉంది అది. బట్ వాళ్ళ హస్బెండ్ పేరు టోమీ జేకబ్, టోమీ జోన్స్ అవుతుంది ఆయన హస్బెండ్ పేరు. సో ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు, మేము క్రిస్టియన్స్, మేము హిందువులుగా. క్రిస్టియన్ ప్రీస్ట్ ఎవ్వరు మాట్లాడలేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ద ఎంటైర్ థింగ్ విల్ బ్యాక్ ఫైర్ అని వాళ్ళకి తెలుసు అక్కడ. ఎందుకంటే ఈ ఇస్లామిక్ కంట్రీలో మీరు అక్కడ వెళ్ళి మళ్ళీ గొడవ అంతా చేస్తే మళ్ళీ మీ మీద బ్యాక్ ఫైర్ అవుతుంది మొత్తం అని చెప్పి వాళ్ళు క్వైట్గా ఊరుకున్నారు, ఇంకేం చేయలేం మనం అని చెప్పేసి. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్లడ్ మనీ వస్తుంది సార్. మన అందరికి తెలుసు ఈ బ్లడ్ మనీ ఏంటనేది. బేసిక్లీ అక్కడ ఉన్న ఫ్యామిలీకి తీసుకెళ్ళి మీరు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ ఉరి శిక్షని పార్డన్ చేస్తారు, పనిష్మెంట్ ఉండిపోతుంది. మీకు 20 సంవత్సరాలు దాంతోపాటు పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు. ఆ పనిష్మెంట్ ఎక్కడ పోదు, యూ హ్యావ్ టు స్పెండ్ 20 years ఇన్ జైల్. దాంట్లో ఈమె ఆల్రెడీ ఆల్మోస్ట్ 10-12 years నుంచి జైల్లోనే ఉంది ఈమె. బహుశా ఇంకో 8 సంవత్సరాల తర్వాత బయటికి రావచ్చు. ఇదే కేసు ఒకటి సౌదీ అరేబియాలో యూఏలో జరిగింది. కేరళ నుంచి అగైన్ వన్ జెంటిల్మెన్, ఆయనకి 45 కోట్లు క్రౌడ్ ఫండింగ్ చేశారు, 45 కోట్లు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో అక్కడ ఒక యాక్షన్ కమిటీ ఉంది సాయి గారు. అక్కడ సనాలో ఒక యాక్షన్ కమిటీ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు కొంతమంది. వీళ్ళ మదర్ కూడా లాస్ట్ 1.5 years నుంచి అక్కడ ఉంది ఇన్ యమన్. ఎట్లనే ఏమని కలుద్దాం అని చెప్పి కలవడానికి ఛాన్స్ దొరకలేదు ఇప్పుడు దాకా. కానీ డైలీ మాట్లాడుతుందంట ఫోన్లో, every 2 days ఫోన్లో మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు యాక్షన్ కమిటీ వాళ్ళు అంటున్నారు, మేము సెన్సిటివ్గా దీన్ని మూవ్ చేసుకుంటూ పోతున్నాం. ఈ పోస్ట్పోన్మెంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ అండ్ సౌదీ అరేబియన్ గవర్నమెంట్ కలిసి మాట్లాడిన తర్వాతనే ఈ పోస్ట్పోన్మెంట్ జరిగింది. కానీ కేరళలో ఉన్న మీడియాగా పట్టదు కదా, మోదీ గారు ఎట్లా చేస్తారు, మోదీ గారు క్రెడిట్ రాకూడదు కదా. అక్కడ ఒక సున్నీ ప్రీస్ట్ ఉన్నారు, కాంతాపురం అబూబక్కర్ ముస్లియార్ అని చెప్పి. ముస్లియార్ ఏం చేశారు, అక్కడ 2 విభాగాలు ఉన్నాయి దాంట్లో, ఆ సున్నీ విభాగాల్లో 2 ఉన్నాయి, 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈయనకు వ్యతిరేకంగా గ్రూప్, ఈయన గ్రూప్ ఒకటి. ఈయనేమో ఒక టైటిల్ కూడా ఇచ్చుకున్నాడు ఆయన కోసం, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా. మనం ఇండియా ఇస్ నాట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఫస్ట్, అది ముఫ్తీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది కూడా గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా. కేరళ అని చెప్పుకుంటే ఇంకో మాట. ఈయన ఏం చేశాడు, నేను మాట్లాడుతున్నాను, అక్కడ యమన్లో ఒక సున్నీ ఆయన ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉండేది షియా ఏరియాలో ఉన్నారు, సున్నీలకి షియాలకి పడదు అక్కడ, అస్సలు పడదు. సో ఈయన సున్నీ వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తారు, మాట్లాడిందా సరే 13వ తారీఖు రాత్రి 14వ తారీఖు పొద్దున ఆర్డర్ వచ్చింది పోస్ట్పోన్డ్ అని చెప్పేసి. ఇండియన్ గవర్నమెంట్ కూడా వచ్చింది, సౌదీ అరేబియన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. యాక్షన్ కమిటీ దగ్గర కూడా ఆ లెటర్ ఉండే, పబ్లిక్ చేయకండి ఎందుకంటే పెద్ద గొడవ అవుతుంది ఇక్కడ, వాళ్ళ ఫ్యామిలీ చాలా కోప్పపడతారు, మీరు సీక్రెట్గా ఉంచుకోండి, వీ జస్ట్ పోస్ట్పోన్ ద ఎగ్జిక్యూషన్ అని చెప్పి చెప్తాం అంతే, ఇంకేం చెప్పకండి. సో దే ఆల్ కెప్ట్ క్వైట్. కానీ ఈ ముస్లియార్ ఇడుస్తారా,
ఆయన చెప్పాలి కదా, మా వల్లని ఈమె బతికినప్పుడు క్రెడిట్ గేమ్. ఆయన ఏం చేశారు, వాటర్ మార్క్ పెట్టి వాళ్ళ ముఫ్తీ వాళ్ళ టీం ఒక వాటర్ మార్క్ పెట్టి గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అని చెప్పి అప్లోడ్ చేసేసారు సోషల్ మీడియాలో. అది అక్కడ ఇమీడియట్గా స్ట్రైక్ అయింది. అక్కడ వాళ్ళ బ్రదర్ ఉన్నారు అబ్దుల్లా మాది అని చెప్పి, ఆయనకి పిచ్చి పెట్టేస్తుంది ఇది వినంగానే. మా బ్రదర్ని చంపారు, మీరు అక్కడ కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఇది ఎగ్జిక్యూషన్ ఎట్లా పోస్ట్పోయింది, మాకు అసలు బ్లడ్ మనీ వద్దు ఏమొద్దని చెప్పారు. అప్పుడు దాకా కొంచెం పాసిబిలిటీ ఉండే, కానీ ఈ క్రెడిట్ తీసుకోవడంలో ఇక్కడ పొలిటికల్ గేమ్ కేరళలో ఆడుకున్న దాంట్లో మొత్తం మటాష్ అయిపోయింది సాయి గారు. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంట ఇంగ్లీష్లో, బ్యాక్ టు స్క్వేర్ వన్ కాదు, ఇప్పుడు మైనస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చి చేసిన ఎఫర్ట్స్ అంతా పోయింది. ఎందుకంటే వీళ్ళు క్రెడిట్ తీసుకొని ట్రై చేస్తారు. మోదీ గారికి క్రెడిట్ రాకూడదు, క్రెడిట్ అంతా వచ్చేది అక్కడున్న ముస్లిం లీడర్స్కి రావాలి. మేం చేపించాం చూడండి, మోదీ గారు యూజ్లెస్, జయశంకర్ యూజ్లెస్ అని ఆల్రెడీ స్టార్ట్ అయింది డిబేట్ కేరళలో. కానీ ఇప్పుడేమైంది, సడన్గా నిన్న రాత్రి నుంచి డిబేట్ మారిపోయింది. ఇది ఎవరు చేశారు ఇట్లాంటి పని అని చెప్పి. ఎందుకంటే అక్కడున్న ఈ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆయన అన్నారు, ఈజ్ అ క్రిస్టియన్ జెంటిల్మెన్, ఆయన అన్నారు ఈ పిచ్చోళ్ళు కేరళలో వీళ్ళు ఎందుకు చేశారు నాకు అర్థం కాదు, ఈ ముస్లియార్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మాకు మొత్తం సిచ్యువేషన్ ఇది అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ మాతో మాట్లాడలేదు ఇప్పుడు అసలు, మొన్నదాకా మేము మాట్లాడుతుండే వాళ్ళ దగ్గర, వాళ్ళ బ్రదర్ ఫేస్బుక్ పోస్ట్ కూడా పెట్టేశారు దట్ దిస్ లేడీ షుడ్ బి హ్యాంగ్డ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు సాయి గారు ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, ఏం చేయలేం మనం. ఆలేమంటారు సార్ చాలా క్లియర్, వీళ్ళ దాంట్లో అరబిక్ టర్మ్ ఒకటి ఉంది, కిసాస్ అంటారు దాన్ని, అంటే రెట్రిబ్యూషన్. నన్ను చంపావా నిన్ను చంపేసేయాలి, అంతే అంతే. దర్ ఇస్ నో మనలాంటి ఇక్కడ అప్పీలు కోర్టులు గీట్లు ఏం లేదు. కన్ను కాలు అంతే, నువ్వు ఏం చేస్తావు చంపావు అంతే. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ మోదీ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వీ కెనాట్ బ్లడ్ మనీ వీల్ నెవర్ ఆస్క్ వీల్ నెవర్ టేక్. 2018 ఇప్పుడు అంతే 7 సంవత్సరాలు అవుతుంది సార్. 2018లో ఈ కేసు, ఆమె అప్పటి నుంచి షీ ఈజ్ ఇన్ ద డెత్ రో. అండ్ ఈమె వచ్చేదేమో పాలక్కాడ్ దగ్గర కొల్లంగోడ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, అక్కడి నుంచి వస్తుంది ఈమె అన్నమాట. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. సిచ్యువేషన్ ఇస్ రీచ్డ్ స్టేటస్ కో, ఆల్ బికాస్ మోదీ గారికి క్రెడిట్ రాకూడదని చేసిన గేమ్ అక్కడ మొత్తం బ్యాక్ ఫైర్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.